ఫ్రెండ్స్ డెమో చూశారు కదా! ఈ వీడియోది కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. ట్రై చేసుకోవచ్చు. ఓకే. నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే చాలా టైం అయింది ఈ వీడియో చేయడం. ఓకే. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఒక సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్స్‌పెక్ట్ అయితే ఏం చేయను నేను. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒకటి బీట్ మార్క్ అని ఇచ్చాను. ఇంకోటి ఎఫెక్ట్ అని ఇచ్చాను. 2 ఇంపోర్ట్ చేసుకోండి. అది ఎఫెక్ట్‌లో ఒక వీడియో కూడా ఉంటది. ఒకవేళ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ నుంచి మీరు ఆహ్, వీడియోస్ అయితే ఉంటది. 2 వీడియోస్ అయితే ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇందులో ఉంటది. ఇంకా 3 బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఇచ్చాను మీకు. అవి మీకు యూజ్ అవ్వచ్చు. చాలా బాగా అయితే సెట్ అయిపోతది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్ మార్క్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేసే ముందు ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన కాబట్టి ఆ ఫాంట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. డెఫినెట్‌లీ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? కైన్ మాస్టర్ ప్రీసెట్ చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంటది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇక్కడ మనకు పైన షేప్ ఉంది కదా! ఈ షేప్‌ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో హ్యాపీ బర్త్‌డే ఉంది. దాని తర్వాత విషింగ్ యూ అని ఉంది. లేకపోతే స్టార్టింగ్‌లో విషింగ్ యూ అలా పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఈ షేప్‌ని రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. బీట్ ఎంతైతే ఉందో అంతవరకు. మళ్ళీ ఇక్కడ కీర్తి సురేష్ అనే ఉంది కదా! ఓకే. ఓకే. దీని దగ్గర కూడా ఇలాగైతే 2 సార్లు అయితే పెట్టుకోండి. ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు. 3 అయితే పెట్టేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చానని చెప్పాను కదా! అందులో ఇక్కడ మీకైతే 3 ఫోటోస్ కనిపిస్తది. 3 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి. అంటే 2 ఫోటోస్ సేమ్ ఉంటది. ఒక మధ్యలో వీడియో ఉంటది. 2ని కాపీ చేసుకోండి. చెప్తాను. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి కరెక్ట్‌గా ఇక్కడ మనమైతే 9 సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు రొటేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు టాప్‌లో పైన ఫోటోని సెలెక్ట్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ యాడ్ చేసిన అదే ఫోటోని కింద దానికి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే వేరేది కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీకు నచ్చినది నేను వేరేది పెడుతున్నాను. ఓకే. చూడండి చాలా నీట్‌గా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో అయితే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి చెప్తాను మీకు. ఓకే. ఒక నిమిషం. ఓకే. ఈ వీడియో అయితే ఉంటది. ఈ వీడియో ఎంతైతే కావాలో మనకు అంతనే తీసుకోండి మీరు. ఎందుకంటే ఎక్స్‌ట్రా పార్ట్ అయితే ఇందులో వద్దు. ఓన్లీ ఈ గ్రీన్ కలర్ ఎంతైతే ఉందో అంతవరకైతే ఉంచి ఎక్స్‌ట్రా పార్ట్‌ని ఇక్కడ రైట్ టైమింగ్‌లోకెళ్ళి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ అయితే చేసుకుందాం మనం. 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేసుకోండి. చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాల్సింది ఏందంటే క్రోమాకి యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ తోటి క్రోమాకి యాడ్ చేయండి. ఓకే. అయితే మనకు గ్రీన్ కలర్ రిమూవ్ కాకపోతే ఇక్కడ కలర్‌లోకెళ్ళండి. ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి దీని మీద గ్రీన్ కలర్ మీద టచ్ చేసుకోండి. సెట్ అయిపోతది. ఓకే. కొంచెం పెంచుకోండి గ్రీన్ కలర్ అసలు కనిపించకుండా. ఓకే. ఇప్పుడు మనకైతే ఇదైతే యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకు బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళండి. ఇక్కడ మనకు షాడో ఉంది కదా! షాడోని ఎనేబుల్ చేసుకోండి. ఓకే. ఇంకోటి చూసుకుంటే మనకు చిన్నగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అది కొంచెం బాగా కనిపిస్తలేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కలర్‌లోకెళ్ళండి. కలర్ అండ్ లైట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. మీరైతే సాచురేషన్ అయితే 100 మైనస్‌లో చేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! దీన్ని కాపీ చేసుకుందాం మనం. ఒక్క నిమిషం వీడియోని కాపీ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత దీన్నైతే రొటేట్ చేసుకోండి. 2 సేమ్ ఉంటే బాగుండదు కాబట్టి 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తున్నా చూడండి. ఓకే. రైట్. ఇది ఇలా. ఓకే. మళ్ళీ ఇక్కడ టైమింగ్‌లోకెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేస్తున్నా. ఓకే. టైమింగ్‌లోకెళ్ళి రైట్ సైడ్ అయితే కట్ చేస్తున్నా. అంటే ఎక్స్‌ట్రా పార్ట్ అంటే బీట్ మార్క్ అంటే ముందు ఉన్నదాన్ని కట్ చేద్దాం. మనకంత అవసరం కూడా ఏం లేదు. ఓకే. చూడండి. చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. చాలా బాగా కూడా కనిపిస్తుంది. నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు లాస్ట్‌లో మాత్రం నేమ్ చేంజ్ చేసుకోండి. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. చెక్ చేసుకోండి. 100% పెడతాను. పెట్టడం కాదు పెట్టేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా సింపుల్‌గానే ఉంటది. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరైతే ఒక 3 4 ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఫోటోస్ అయితే ఇక్కడైతే మనమైతే యాడ్ చేద్దాం. ఓకే. ఓకే. అవి కూడా మీరు రొటేట్ చేసి మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఇది ఫుల్ స్క్రీన్‌లో అయితే కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ మర్చిపోవద్దు మీరు. ఓకే. ఇలాగైతే రొటేట్ చేసి మాత్రమే పెట్టండి. మీ చాయిస్ అది. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇలాగైతే మీరైతే లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వద్దాం.
ఇక్కడ మనం ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చానని చెప్పాను. అందులో లాస్ట్ ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. కొంచెం దీన్ని సెలెక్ట్ చేసి కాపీలైట్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో రొటేట్ యానిమేషన్ కూడా ఉంటది కాబట్టి కాపీలైట్ చేసి బీట్ మార్క్ మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే సెట్ అయిపోతది. ఓకే. ఇక్కడ టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేయాలి. నేను టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేయలేదు. పేస్ట్ చేయండి ఇలా. ఓకేనా. ఇప్పుడు చూడండి నైస్ కదా. ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోకి అప్లై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ప్రతి ఒక్క ఫోటో 5, 6 ఫోటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫోటోస్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. అంతే అయిపోయిన తర్వాత ఈ వీడియోని మీరైతే ఈజీగా సేవ్ చేసుకోండి. వీలుంటే నేను 100% కైన్ మాస్టర్ ప్రీషీట్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. జై హింద్.